ఎంతో టేస్టీగా ఉండే జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఇలా 2 గ్లాసులు జ్యూస్‌నైతే రెడీ చేసుకున్నాను. ఈ జ్యూస్ వచ్చేసి మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! చూస్తుంటూనే ఎప్పుడెప్పుడు తాగేయాలా అని అనిపిస్తుంది కదా మీకు కూడాని. మరి దీని తయారీకి కావాల్సినవి ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఒక మీడియం సైజు పుచ్చకాయని తీసుకుని 4 భాగాల కింద కట్ చేసుకోవాలి. ఇందులో పావు చెక్కని తీసుకున్నాను కదా! ఇప్పుడు దీనిపైనున్న పొట్టుని తీసేసి చిన్న ముక్కల కింద ఒక ప్లేట్‌లోకి కట్ చేసుకుందాము. అలాగే పావు కప్పు పంచదారని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కల్ని పంచదారని ఏసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్నాక ఇక్కడ చూడండి ఇలా అయితే జ్యూస్ లాగా రెడీ అయిపోయింది కదా! ఇంకా నేను దీంట్లోకైతే ఎటువంటి వాటర్‌ను కూడా ఉపయోగించలేదండి. పుచ్చకాయ అనగానే మనకి వాటర్ ఉంటది కదా! ఇంకా దీని పేరే వాటర్ మిలన్ కాబట్టి మనం మిక్సీ పెట్టగానే ఇలా జ్యూస్ లాగా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉడకట్టే దానితోటి ఇలాగా గ్లాస్ పైన పెట్టి గాని లేదా వేరే గిన్నెలో కానీ పెట్టి వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల గింజలు కానీ లేదా చిన్న చిన్న ముక్కలు కానీ ఉంటే మనము ఇలా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల అవి మనకి జ్యూస్ తాగేటప్పుడు మన పంటికి తగలకుండా ఉంటాయి. మరి పిల్లలు ఇష్టపడరు కదండీ! ఇలాగా ముక్కల కింద కానీ లేదా గింజలు కానీ ఉంటేనే అందుకని చెప్పి ఇలాగా వడకట్టేసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు తాగేటప్పుడు ఇలాగ పీసులు ఇష్టపడే వాళ్ళైతే ఇలా వడకట్టకుండానే మనము తాగొచ్చు. మరి ఇలాగైతే నేనైతే ఇప్పుడు దీన్ని ఇలా వడకట్టేసుకొని ఇలా వచ్చిన పిప్పుని తీసేసుకుంటున్నాను. చూడండి దీంట్లోనే ఎటువంటి వాటర్ కూడా వేయలేదు. పంచదార ఇంకా దీనికి పుచ్చకాయ ఉంటే సరిపోతుంది. అంటే వాటర్ మిలన్. ఈ 2 పదార్థాలతోటే మనము ఈ 2 ఇంగ్రీడియెంట్స్ తోటి మనము జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఈ డ్రింక్ వచ్చేసి మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ జ్యూస్ అనేది. ఎందుకంటే మనకి టైం కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది 5 మినిట్స్‌లో. అలాగే మనం ఇలా చేసుకుని వెంటనే తాగొచ్చు. లేదు కాస్త చల్లబరుచుకుని అంటే కూల్ చేసుకుని తాగాలి అనుకుంటే మార్నింగ్ అప్పుడు ఇలా చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి మధ్యాహ్నం వరకు అంటే మధ్యాహ్నం అప్పుడుకి అది కూల్ అయిపోయి చల్లగా చాలా బాగా ఉంటుంది. అలాగే లేదు పిల్లలకి ఈవినింగ్ అప్పుడు అందించాలి అనుకుంటే మధ్యాహ్నం అప్పుడు చేసేసి ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసారనుకోండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక గ్లాస్ అందించారంటే వాళ్ళకి మంచిగా తాగేకి హెల్తీగా వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ డ్రింక్ తాగగానే వాళ్ళకి మంచి హుషారనేది కూడా వస్తుంది. ఇంకా ఈ డ్రింక్ వచ్చేసి మనకి ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మన ఒంట్లో ఉన్న వేడిని పారదోలి కూల్‌దనాన్ని ఇస్తుంది. మరి చాలా టేస్టీగా ఉండడమే కాదు ఇలా చేసి అందిస్తే పిల్లలు ఒక్క గ్లాస్ తాగే దగ్గర 2 గ్లాసులు తాగుతారు. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా కొంతమంది పిల్లలు పుచ్చకాయ ముక్కలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా జ్యూస్ రూపంలో చేసి ఇవ్వండి. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఎక్కువ మెంబర్స్ ఉంటే మొత్తం పుచ్చకాయని కట్ చేసుకోండి. ఒక నలుగురు ఉంటే హాఫ్ చెక్క చేసుకోండి. ఇంకా ఇలా ఒక హాఫ్ చెక్కకైతే 4 గ్లాసులు వస్తది. పావు చెక్కకైతే 2 గ్లాసులు వాటర్ మిలన్ జ్యూస్ అనేది వస్తుంది. చూడండి ఇలా చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనము వడకట్టడం కూడా అయిపోయింది కదా! ఇప్పుడు గ్లాసుని శుభ్రంగా తుడిచేసి పిల్లలకి పెద్దలకి అందించండి. చాలా ఇష్టంగా తాగేస్తారు. మరి మీకు జ్యూస్ తక్కువ అయిందనిపిస్తే మనకి ఇందులోకి ఐస్ క్యూబ్‌ని గాని లేదా చల్లగా ఉన్న వాటర్‌ని గాని వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను వచ్చేసి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! ఇప్పుడు మనకి 2 గ్లాసులు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ జ్యూస్ మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.